ఆ, ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మన ముందు ఒక అత్యంత ఆసక్తికరమైన, చాలా లోతైన మూలగ్రంథం ఉంది. ఇది 30 మార్చి 2000 సంవత్సరం నాటిది. అవును, ఇది అవ్యక్త బాబ్దాదా వారి ఆధ్యాత్మిక ప్రవచనం. దీని పేరు 5 స్వరూపాలు మరియు మనస్సు యొక్క వ్యాయామం. ఖచ్చితంగా. ఈ పత్రాలను చదువుతున్నప్పుడు నాకు చాలా అద్భుతమైన ఒక విషయం స్పష్టమైంది. అంటే శారీరక వ్యాయామానికి, జిమ్మింగ్కి మనం గంటల తరబడి సమయం కేటాయిస్తాం కదా. నిజమే, నేటి కాలంలో అది చాలా సాధారణమైపోయింది. అవును, కానీ ఇందులో కేవలం 5 సెకండ్ల ఆత్మిక వ్యాయామం అనే ఒక సరికొత్త కాన్సెప్ట్ గురించి లోతుగా చర్చించారు. అసలు కేవలం 5 సెకండ్ల మానసిక వ్యాయామం ద్వారా మనస్సుని ఎలా తేలికగా ఉంచుకోవచ్చు, మన పాత సంస్కారాలను ఎలా మార్చుకోవచ్చు అనే విషయాలను ఈ మూలాల నుండి వెలికితీయడమే మన ఈ విశ్లేషణ ప్రధాన లక్ష్యం. సరే, దీనిని వివరంగా విశ్లేషిద్దాం. తప్పకుండా. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, ఈ గ్రంథం ప్రారంభంలోనే ఒక విశాలమైన దృక్పథాన్ని పరిచయం చేశారు. బాబ్దాదా వివిధ దేశాలకు, విభిన్న సంస్కృతులకు చెందిన వారందర్నీ ఒకే అనాది దేశానికి చెందిన వారిగా సంబోధించారు. అనాది దేశం అంటే ఒరిజినల్ కంట్రీ అనమాట. ఆత్మలన్నీ భౌగోళిక సరిహద్దులకు అతీతంగా ఒకే మూలం నుండి వచ్చాయనేది దీని సారాంశం. ఇది చాలా విశాలమైన ఆలోచన. ఖచ్చితంగా. ఈ ఒక్క ఆలోచనను లోతుగా పరిశీలిస్తే మనుషుల మధ్య ఉన్న ఈ కృత్రిమ భేదాలు, వివక్షలు వాటంతటవే తొలగిపోతాయి కదా. ఇది సమాజంలో ఐక్యతకు పునాది వేసే అత్యుత్తమ దృక్పథమని చెప్పవచ్చు. నిజమే. ఆ విశాల దృక్పథంతోనే ఈ గ్రంథం అసలు విషయమైన ఆ 5 స్వరూపాల వ్యాయామం వైపు అడుగులు వేసింది. మనస్సును ఎక్సర్సైజ్ చేయడానికి ఒక 5 దశల విధానాన్ని ఇందులో స్పష్టంగా వివరించారు కదా. అవును, ఆ 5 స్వరూపాలు వరుసగా చూస్తే బిందు స్వరూపము, రెండవది ఆది దేవతా స్వరూపము, మూడవది పూజ్య స్వరూపము, నాల్గవది సంగమయుగ బ్రాహ్మణ స్వరూపము, మరియు 5వది ఫరిష్ట అంటే దేవదూత స్వరూపము. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ గ్రంథంలో వీటన్నింటినీ కేవలం ఒక జాబితాలా చదవమని చెప్పలేదు. ప్రతి స్వరూపాన్ని ఒక్కొక్క సెకండ్ పాటు అనుభూతి చెందాలని సూచించారు. అంటే 1 2 3 4 5 అని లెక్క పెడుతూ మనస్సులో ఈ 5 రూపాలను దృశ్యమానం చేసుకోవాలా? అవునవును. ఈ ప్రక్రియను ఒక మానసిక వ్యాయామంగా చూడాలి. శారీరక వ్యాయామం అనగానే మనం ఒక చోట నిలబడి చెమటలు చిందించడం అనుకుంటాం. కానీ ఈ ఆత్మిక వ్యాయామానికి ప్రత్యేకమైన స్థలం అవసరం లేదు. నడుస్తూ, తిరుగుతూ ఎప్పుడైనా చెయ్యగలిగే మానసిక ప్రక్రియ ఇది. ఓ, అంటే పనులు చేసుకుంటూ కూడా చేయొచ్చా? ఖచ్చితంగా. ఉదాహరణకు, మొదటిదైన ఆ జ్యోతిర్బిందు స్వరూపాన్ని 1 సెకను తలుచుకోగానే అహంకారం దూరమై ఒక ప్రశాంతమైన కాంతి రూపం సాక్షాత్కరిస్తుంది. అలాగే దేవతా స్వరూపం మన స్వచ్ఛతను, పూజ్య స్వరూపం ఆదర్శవంతమైన నడవడికను గుర్తుచేస్తాయి. అర్థమవుతోంది. ఆ తర్వాత బ్రాహ్మణ స్వరూపం మార్పు కోసం చేస్తున్న ప్రయత్నాన్ని, చివరగా ఫరుష్తా స్వరూపం ఎలాంటి భారమూ లేని తేలికపాటి స్థితిని ఇస్తాయి. ఈ 5 స్థితులను కేవలం 5 సెకండ్లలో మనస్సులో ప్రవహింపజేయడం వల్ల ఒక అద్భుతమైన మానసిక రీసెట్ జరుగుతుంది. ఈ మానసిక రీసెట్ గురించి మాట్లాడేటప్పుడే గ్రంథంలో ఒక అద్భుతమైన ఉదాహరణ ప్రస్తావించారు. పాతకాలపు తూనికలైన పావు, షేరు, మణుగు గురించి చెప్పారు. అవును, అది చాలా ఆసక్తికరమైన అనాలజీ. అంటే అప్పుడప్పుడు మనసులో రకరకాల ఫిర్యాదులు చేరి మనసు ఏకంగా మణుగంత బరువుగా మారిపోతుందని చెప్పారు. ఒక మణుగు అంటే సుమారు 40 కిలోల బరువు కదా. అవును, 40 కిలోలు. మానసికంగా అంత భారాన్ని మోస్తూ రోజంతా పనులు చేయడం ఎంత కష్టమో ఊహించుకోవచ్చు. కాని ఈ 5 సెకండ్ల ఎక్సర్సైజ్ ఆ బరువును అమాంతం దించేస్తుందని చెప్పారు. ఈ బరువు దించుకోవడం దైనందిన జీవితంలో చాలా అవసరం. కానీ ఇక్కడ ఒక సామాన్యమైన సాకొస్తుంది. మాకు తీరిక లేదు, చాలా బిజీ అని చాలామంది అంటుంటారు కదా. అవును, ఇది అందరూ చెప్పే మాటే. సమయం లేదంటారు. దీనికి బాప్దాదా ఒక ఆసక్తికరమైన సమాధానమిచ్చారు. ఐక్యరాజ్య సమితి, అదే యుఎన్ ఆఫీస్లో పనిచేస్తున్నంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతి గంటకు కేవలం 5 సెకండ్లు ఈ మనస్సును తిప్పే రౌండ్ వేయడం సాధ్యమేనని స్పష్టం చేశారు. 5 నిమిషాలు కాదు, కేవలం 5 సెకండ్లు. అంటే సమయం లేదు అనడానికి వీల్లేదన్నమాట. ఖచ్చితంగా. మీరు మాస్టర్, సర్వశక్తివంతులు, మరి ఆ మాత్రం చెయ్యలేరా అని ఒక సున్నితమైన సవాలు విసిరారు. బాధ్యతలు వదిలేసి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఆఫీసు ఫైళ్ల మధ్యలో కూడా ఈ మానసిక విశ్రాంతిని పొందవచ్చు. ఈ మాస్టర్ సర్వశక్తివంతులు అనే పదం దగ్గరే అసలు దీనికంతటికీ అర్థమేమిటి
అనే ఒక ఆసక్తికరమైన ప్రశ్న కూడా మూలాల్లో ఎత్తిచూపారు. కొందరు వ్యక్తులు మేము విశ్వాన్ని పరివర్తన చేస్తాము అని పెద్ద పెద్ద ఛాలెంజులు చేస్తారు, కరపత్రాలు పంచుతారు. అవును, గొప్పగా చెబుతుంటారు. కానీ తీరా చూస్తే నా మనసు నా మాట వినడం లేదు అని అంటారు. ఈ వింత పరిస్థితిని చూసి బాప్ దాదాకి చాలా మధురమైన చిరునవ్వు వస్తుందని చెప్పారు. విశ్వాన్నే మార్చేస్తామని చెప్పేవారు తమ సొంత మనసును కంట్రోల్ చేసుకోలేకపోవడం అనే వ్యంగ్యం చాలా లోతైనది. దీనిని మనం విస్తృత కోణంలో చూస్తే ఈ వైరుధ్యానికి మూలకారణం మనస్సులో మనం గీసుకునే గీతలు. ఈ గ్రంథంలో వాడిన 3 రకాల గీతల ఉదాహరణలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ 3 గీతల గురించి కొంచెం వివరిస్తారా? తప్పకుండా. మొదటిది నీటిపై గీత. నీటిమీద గీత గీసిన వెంటనే అది చెరిగిపోతుంది. కోపం లేదా ఆవేశం వచ్చినా అది ఇలా వెంటనే సమసిపోతే పెద్దగా నష్టముండదు. రెండవది కాగితం లేదా పలకపై గీత. ఇది కొద్దిసేతుంటుంది, కానీ సులభంగానే చెరిపివేయవచ్చు. మరి మూడవది అత్యంత సంక్లిష్టమైనది రాతిపై గీత. రాతిమీద చెక్కిన అక్షరాలను చెరపడం కష్టం కదా. చాలామంది తమ మనస్సులోని ప్రతికూల ఆలోచనలను, అభద్రతాభావాలను రాతిపై గీతలా మార్చుకుంటారు. ఆ రాతిపై గీతల వల్లే పదే పదే పాత అలవాట్లకు బానిసలవుతుంటారన్నమాట. చాలాసార్లు పాత అలవాట్లు మానుకోవాలని మానసిక ప్రతిజ్ఞలు చేస్తారు, కాని మళ్లీ మళ్లీ వాటికే పరవశులైపోతారు. అవును. ఇక్కడే బాబ్దాదా ఎప్పటికల్లా ఇది సమాప్తమవుతుంది అని ఒక ప్రశ్న అడిగారు కదా. ఆ ప్రశ్న నిజంగా ఒక మానసిక మేల్కొల్పును కలిగిస్తుంది. ఖచ్చితంగా. ఆ మేల్కొల్పు అనేది సంస్కారాల పరివర్తనకు తొలిమెట్టు. మనిషి ఎదుగుదలకు బయట వ్యక్తులు కాదు, వారి సొంత సంస్కారమే ప్రధాన అడ్డంకి అని మూలాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. సంస్కారమంటే మనలోని లోతైన అలవాట్లు కదా. అవును. జ్ఞానం అందరి దగ్గర ఉంటుంది, సహనశక్తి, నిర్ణయశక్తి అన్నీ ఉంటాయి. కాని అసలు సమస్య ఏంటంటే అవి సరైన సమయానికి బయటకు రావు. ఒక పరిస్థితి గడిచిపోయాక అయ్యో ఇలా చేసుంటే బావుండేది అని అనుకుంటారు. దాన్నే లేట్ రియలైజేషన్ అంటారు. కాని గడిచిన సమయం తిరిగి రాదు కదా. రాదు. సరైన సమయంలో ఉపయోగపడని ఆయుధం ఎంత పదునైనదైనా ప్రయోజనం లేదు. దీనికి ప్రధాన కారణం మాయ అని గ్రంథం వివరిస్తోంది. మాయ అంటే ఏదో శక్తి కాదు, మనల్ని తప్పుదోవ పట్టించే పరిస్థితులు. మాయ చాలా తెలివైనది అని చెప్పడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ వాడారు కదా. ఒక పొరపాటును మనం గుర్తించాక రెండవసారి అది వేరే రూపంలో వస్తోందని. ఎగ్జాక్ట్లీ. పాత వస్తువునే కొత్త రంగులు వేసి పాలిష్ చేసి కొత్తదన్లా ఎలా అమ్ముతారో మాయ కూడా అలాగే వస్తుంది. దీన్నే మాయ యొక్క పాలిష్ అన్నారు. అంటే ఒకే బీజం వేరే రూపాల్లో వస్తుందన్నమాట. అవును. ఉదాహరణకు ఈర్ష్య అనే బీజం ఒకటే ఉన్నా అది న్యాయం కోసం పోరాటమనో పర్ఫెక్షనిజమనో కొత్త పరిస్థితుల్లో కొత్త రూపాల్లో వస్తుంది. ఇది వేరే విషయం కదా అని భ్రమపడి మళ్లీ బురదలో కూరుకుపోతారు. భలే చెప్పారు. దీన్ని ఎదుర్కోవడానికి పరిశీలించే శక్తి చాలా అవసరం. ఖచ్చితంగా. ప్రతి పరిస్థితి వెనుక ఉన్న మూల కారణాన్ని స్కాన్ చేయగలిగినప్పుడే నిజమైన పరివర్తన సాధ్యం. అయితే ఈ పరివర్తన సాధించడానికి బాప్ దాదా ముఖ్యంగా 2 షరతులు ప్రస్తావించారు కదా. అందులో మొదటిది సత్యమైన మనసు. ఇక్కడొక గ్యాస్ బెలూన్ ఉదాహరణను మనం చెప్పుకోవచ్చు. అవును, చెప్పండి. మనస్సులో విషయాలు, రహస్యాలు దాచుకుంటే అది గ్యాస్ నిండిన బెలూన్లా తయారై చివరికి పేలిపోతుంది. సత్యమైన మనసుతో లోపాలను ఒప్పుకున్నప్పుడే మనసు ఖాళీ అవుతుంది. అప్పుడే మనోభిరాముడు అంటే భగవంతుడు కూర్చోవడానికి చోటుంటుంది కదా. చాలా చక్కగా చెప్పారు. సత్యమైన మనసుపై సాహెబ్ రాజీ అవుతారు అనే మాటకర్థమిదే. ఇక రెండవ షరతు విషయానికి వస్తే అది బుద్ధి లైన్ క్లియర్గా ఉండటం. నేటి కాలపు సైన్స్ సాధనాలతో దీన్ని పోల్చవచ్చు. అంటే స్మార్ట్ఫోన్ సిగ్నల్ లాగానా? సరిగ్గా అదే. కొద్దిగా డిస్టర్బెన్స్ లేదా అంతరాయం ఉన్నా లైన్ ఎలా క్లియర్గా ఉండదో అలాగే మనస్సు క్లీన్గా లేకపోతే పైనుండే అందాల్సిన ఆశీర్వాదాలు, అదనపు సహాయం మనకందవు. కటాఫ్ల వల్ల సిగ్నల్ ఆగిపోతుంది. బుద్ధి లైన్ క్లియర్గా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో ఈ ఉదాహరణ ద్వారా అర్థమవుతోంది. సరే, ఇక ఈ గ్రంథంలో సర్వులకు స్నేహపాత్రులుగా, విజయవంతులుగా ఉండటానికి చెప్పిన ఈజీ నేచర్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇది నన్ను చాలా ఆకర్షించింది. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న లేవనెత్తుతుంది. చాలామంది ఈజీ నేచర్ అనగానే నిర్లక్ష్యంగా ఉండటం లేదా కేర్లెస్ అనుకుంటారు. కానీ అది కాదు. మరి సరైన అర్థమేమిటి? ఈజీ నేచర్ అంటే కలుపుగోలుతనంగా ఉండటం. మరి టూ మచ్ అఫీషియల్గా ఉండకూడదు. బాధ్యతారాహిత్యానికి, సరళత్వానికి మధ్య తేడా ఉంది.
పరిస్థితిని బట్టి తనను తాను మలుచుకోగలగాలి. దీన్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలో కూడా చెప్పారు కదా. పెద్దవారితో పెద్దరికంతో, చిన్నవారితో చిన్నవారిలా, సహచరులతో సహచరులుగా ఎలా ఇమిడిపోవాలి అనేది. అవును. దీనికి మన శరీరాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. శరీరాన్ని బిగుసుకుపోకుండా, టైట్గా ఉంచుకోకుండా, ఈజీగా ఉంచుకుంటే ఎలా సులభంగా మలచగలమో, మన స్వభావాన్ని కూడా అలాగే ఫ్లెక్సిబుల్గా ఉంచుకోవాలి కదా. అద్భుతమైన పోలిక. ఆ మానసిక ఫ్లెక్సిబిలిటీ అనేది ఒక జీవన కళ. సరైన సమయంలో సరైన రీతిలో స్పందించగలగడమే ఈజీ నేచర్ యొక్క అసలైన ఉద్దేశం. అప్పుడే ప్రతి సంబంధంలోనూ విజయాలు సాధించగలం. వింటుంటే నిత్య జీవితంలో ఎదుర్కొనే ఒత్తిళ్లు, సంక్లిష్ట సంబంధాల మధ్య ఈ 5 సెకండ్ల ఆత్మిక వ్యాయామం, సత్యమైన మనసు, ఈజీ నేచర్ అనేవి కేవలం ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే కాదు అనిపిస్తోంది. అవును, ఇవి శ్రోతలకు చాలా బాగా ఉపయోగపడే అద్భుతమైన లైఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్. ఖచ్చితంగా. సరే, ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ఆలోచింపచేసే విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ఈ గ్రంథం మనసులోని రాతిగీతలను చెరిపివేయడం గురించి మాట్లాడింది కదా. అవును, సుదీర్ఘంగా చర్చించాం. ఒకవేళ నేటి ఆధునిక సైకాలజీలో శాస్త్రవేత్తలు పదే పదే చెప్పే న్యూరోప్లాస్టిసిటీ, అంటే మన మెదడు తనను తాను మార్చుకునే సామర్థ్యం అనేది దశాబ్దాల క్రితమే ఈ గ్రంథంలో చెప్పబడిన ఈ 5 సెకండ్ల మానసిక వ్యాయామానికి ఒక ఆధునిక శాస్త్రీయ ప్రతిరూపమేమో కదా. వావ్, ఇది నిజంగా చాలా లోతైన ఆలోచన. మెదడు తనను తాను పునర్నిర్మించుకునే విధానం. అవును, మన మెదడు వనేండు వార్చనాడికి, ఆ పాత రాతి గీతలను చెరిపేయడానికి కేవలం 5 సెకండ్ల స్పృహ సరిపోతుందేమో. శ్రోతలు దీని గురించి కాస్త ఆలోచించండి. నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఈ లోతైన విశ్లేషణను విన్నందుకు ధన్యవాదాలు. సరికొత్త మూలాలతో, మరిన్ని ఆసక్తికరమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.